నిజంగా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి రాజకీయం కోసమే తెలంగాణను వాడుకుండా లేకపోతే నిజంగానే తెలంగాణ కోసం రాజకీయం చేసిందా అంటే? నేను ఇంకో జన్మెత్తినా కూడా అటువంటి నాయకుడిని మనం చూడలేము. కేసీఆర్లో ఒక్క కోణం మీరు అందరు చూస్తారు, మనందరం చూస్తాం, కానీ చాలా కోణాలు ఉన్నాయి ఆయనకు. ఆయన ప్రజలంటే ప్రేమ, ప్రజలంటే మమకారం, ప్రజల కోసం ఏం చేయడానికనే వెనకబోడు. ఆయన ఒక రాత్రి క్యాబినెట్ మీటింగ్ మధ్యాహ్నం స్టార్ట్ అయితే రాత్రి 12 గంటల వరకు 42 పథకాలు ఇచ్చాడు ఒక్క రాత్రి. ఎవరు అడిగినా ఆయన? ఎవరన్నా అడిగిందా? ప్రజలు అడగకుండా ఎప్పుడు చెప్తా, బొమ్మరిల్లో ప్రకాష్ రాజు అడగకముందే కొడుకు అన్ని చేస్తాడు, లాస్ట్ కొడుకు రివర్స్ అవుతాడు. కేసీఆర్ చేసింది కూడా అదే. ఎవరు చేసింది చెప్పు? ఇప్పుడు ఈ 9.5 ఏళ్ల పాలనకు ఈక్వల్ పాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా స్వాతంత్రం వచ్చినాక నాకు చూపెట్టు, చర్చకు సిద్ధం. నేను ఫిగర్స్తో పాటు వస్తాను. నేను ఎవరిని అనరమ్మను, జయప్రకాష్ నారాయణ రమ్మను, లేకపోతే కోదన్ రామన్ రమ్మను, రేవంత్ రెడ్డి ఎవరిని అనరమ్మను. స్వాతంత్రం వచ్చినాక 1947 నుంచి 2025 వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ సాధించిన ప్రగతి ఇంకే రాష్ట్రంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ వాడైనా చేస్తే దేనికైనా సిద్ధం. అంటే ఛాలెంజా మీది? ఛాలెంజ్ ఇది చేయమని ఎవరు చేస్తారు అంటే? ఎందుకు ఇంత ఒక్కొక్క రంగం గురించి చెప్తున్నాను. ఛాలెంజ్ అనేది అన్ని రంగాలలో, ఒక్కొక్క రంగంలో కూడా. ఎందుకంటే కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు, చదవలేని వాళ్ళు మేధావులుగా చెల్లమని అవుతున్నారు. ఏం చెప్తాం ఇంకా? జూబ్లీ సెలక్షన్లో మాకు ఎంత ఇస్తావు? 1000 ఇస్తావు, వాడు 2500 ఇస్తా అన్నాడు, వానికే ఇస్తాం. స్వాతంత్రం వచ్చినాక అమృతోత్సవాలు జరుపుకుంటాడు మోడీ. ఇది ప్రజల పరిస్థితి, హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజల పరిస్థితి. వాళ్ళకు రాజకీయం పట్టదు, ఎవరు మంచి పాలకులు పట్టదు, ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్ళ డబ్బులు. ఒక ఏమంటుంది, మాకు చీరలు ఇచ్చింది కదా మేము వాళ్ళకే ఇస్తాం అంటే ఎంత మా 300 చీర అంటే, 300 కాదు 1500 చీర ఇచ్చిండ్రు, చీర ఇచ్చిన వాళ్ళకి ఎత్తాం కదా మేము. అంటే ఈ స్థాయిలో స్వాతంత్రం వచ్చినాక పుట్టిన వాళ్ళు వీళ్ళంతా తెలివి లేకుండా, అవగాహన లేకుండా, చిత్తశుద్ధి లేకుండా గొర్రెతోక పట్టుకొని పోవడము, డబ్బుల కమ్ముడు పోవడము, తాగుడు కమ్ముడు పోవడము, మందుబాటిల కమ్ముడు పోవడము, వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు పరిపాలనలో ఉండడము. అంటే ఈ తాగుడైనా కూడా ఎక్కువ ప్రోత్సాహం అయింది తెలంగాణ ఏర్పడ్డాకనే. ముళ్ళుతో తీయాలనేది కేసీఆర్లో ఉన్న మరో కోణం. కొనేటోళ్ళను డబ్బులు పడేసి కొందాం, అమ్ముడు పోయేటోళ్ళను, తాగేటోళ్ళని తాగుడు పడేసి కొందాం. మరి అధికారంలో ఉండాలి కదా, మరి ప్రజలకు మంచి పని చేయాలంటే అధికారంలో ఉండాలన్నా వద్దా? అట్లా ఎన్నికైన వాళ్ళు కూడా చేయలేని మంచి పనులు కేసీఆర్ చేశాడు. అధికారంలోకి రావడానికి ఏ దారి అధికారంలోకి తీసుకొస్తే ఆ దారిలో వస్తాడు ఆయన. కానీ అక్కడ కూర్చున్నాక ఆయన ఏం చేసిండు అనేది ఇంపార్టెంట్. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంత మంచి కేజ్రీవాల్ లాంటి వాడు ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఇదే పద్ధతిలో ఓట్లు కొనాల్సిందే, ఇదే పద్ధతిలో అన్ని అవలక్షణాలను అనుసరించాల్సిందే.